నమస్కారం. ఈరోజు వార్తల ముందుగా ఈనాడు. నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పవిత్ర యాత్రలో పెను విషాదం. సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం. డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టిన యాత్రికుల బస్సు. నాకు 25 కిలోమీటర్ల దూరంలో ఘటన. ప్రాణాలతో బయటపడిన డ్రైవర్, మరో యువకుడు. ప్రధాని, సీఎం, ఇతర ప్రముఖుల సంతాపం. ఉమ్రా యాత్రకు వెళ్లిన 45 మంది హైదరాబాద్లో సజీవ దహనం. డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొని ప్రమాదానికి గురైన ప్రాంతం ఇది. మదీనా దగ్గరలో జడ్డీ మక్కా మసీద్ దగ్గర, హైదరాబాద్ మెహదీపట్నం. భార్యాభర్తలు, తాత మనవళ్ళ, పెద్ద పిల్లలు కలిసి కుటుంబ సమేతంగా బయలుదేరిన ఉమ్రా పవిత్ర యాత్ర అంతిమ యాత్రగా మారింది. సౌదీ అరేబియాలోని మక్కాలో పవిత్ర స్థలాలను దర్శించుకుని ప్రార్థనా మందిరాలలో ప్రార్థనలు చేసి మదీనాకు బయలుదేరగా మార్గ మధ్యలో అంతులేని విషాదం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు సజీవ దహనమయ్యారు. మక్కా నుంచి ప్రయాణిస్తున్న బస్సు భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక 1:30 గంటలకు, స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలోని ముఫ్రిహత్ ప్రాంతంలో ముందు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఒకసారిగా బసంత మంటలు వ్యాపించడంతో క్షణాల వ్యవధిలో దగ్ధమైంది. 45 మంది కాలిపోయారు. డ్రైవర్తో పాటు షోయబ్ అనే యువకుడు బస్సు అద్దాలు కొట్టి కిందకి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనపై ఓ కారు డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇంకా మంత్రి హజార్ ఆధ్వర్యంలో సౌదీకి బృందం అక్కడే అంత్యక్రియలైన వరకు ఏర్పాట్లు. ఒక్కో బాధిత కుటుంబం నుంచి ఇద్దరికి తీసుకెళ్లనున్న ప్రభుత్వం. మృతులకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారం. బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. విదేశ వ్యవహారాల శాఖ సౌదీ ఎంబీసీ అధికారులతో మాట్లాడాలని సీఎస్ ఆదేశాలు. హసీనాకు మరణశిక్ష. బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ తీర్పు. మాజీ ప్రధానిని తమకు అప్పగించాలంటూ భారత్ను కోరిన యూనస్ ప్రభుత్వం. గత ఏడాదిన్నరగా అంతర్గత అల్లర్లతో అలరుతున్న బంగ్లాదేశ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విద్యార్థుల ఉద్యమకారంగా గత ఏడాది ఆగస్టు 5న ప్రధాని పదవిని వదిలి భారత్ పరారైన షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ ఐసీటీ సోమవారం మరణశిక్ష విధించింది. విద్యార్థుల తిరుగుబాటు సమయంలో మానవతానికి వ్యతిరేకంగా ఆమె నేరాలకు పాల్పడారని, హింసను ప్రేరేపించారని, విద్యార్థులపై దాడులు చేయించారని నేతలకు ఆదేశించారని తెలిపింది. రిజర్వేషన్ల పరిమితి 50% మించొద్దు. ఆక్రమిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు చేస్తే మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరిక. 3 తరాల బుగ్గి. ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి. నల్లకుంట. ఒక ప్రమాదం మొత్తం 3 తరాలను తుడిచిపెట్టింది. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదం. హైదరాబాద్లో నిద్యానగర్కు చెందిన విశ్రాంత రైలు ఉద్యోగి నజీరుద్దీన్ కుటుంబం అంతులేని విషయాన్ని మిగిల్చింది. అమెరికాలో ఉంటున్న నజీరుద్దీన్ పెద్ద కుమారుడు సిరాజుద్దీన్ అక్కడే మిగిలాడు. ఈ ప్రమాదంలో నజీరుద్దీన్ కుటుంబంలో 2 ఏళ్ల నుంచి 12 ఏళ్ల చిన్నారులు ప్రాణాలు వదిలారు. నజీరుద్దీన్ దక్షిణ మధ్య రైలులో ట్రైన్ గార్డ్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఆయనకు భార్య అఖ్తర్ బేగం, కుమారుడు సిరాజుద్దీన్ ఉన్నారు. మక్కాలకు ముందు శంషాబాద్లో నజీరుద్దీన్ కుటుంబం తీసుకున్న చిత్రం. ఇక తొలుత పంచాయతీల పోరు. మార్చిలోగా ఎన్నికల